హైదరాబాద్కి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు. తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చారామె. దీపదాస్ మున్షి స్థానంలో తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆ మేరకు తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఫహీం, సిద్ధేశ్వర్ సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. హైదరాబాద్కి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు. తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారామె. దీపదాస్ మున్షి స్థానంలో తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆ మేరకు తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఫహీం, సిద్ధేశ్వర్ సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో టీపీసీసీ సమావేశం జరగనుంది. దీంట్లో పాల్గొనడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఇవాళ గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి తొలిసారి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియామకమైన తర్వాత అటు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆమెకు ఘన స్వాగతం పలికారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగానే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హరకర వేణుగోపాల స్వాగతం పలికారు. అయితే మీనాక్షి నటరాజన్ తొలిసారిగా తెలంగాణకు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తున్న తరుణంలో ఎటువంటి హంగులు, ఆర్భాటాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు, శాలువాలు, బొకేలు లేకుండా నిడారంభరంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రధానంగా ఇవాళ జరగబోయేటటువంటి టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు వ్యూహరచనతో పాటుగానే పార్టీ కార్యవర్గ కూర్పు ఇప్పటి వరకు మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలలు గడుస్తుంది. దానికి సంబంధించి కూడా పార్టీ కార్యవర్గ కూర్పును కూడా ఆమె కొంత కసరత్తు చేసిన తర్వాత త్వరలో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ప్రధానంగా జరగబోయేటటువంటి విస్తృతస్థాయి సమావేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వారితో పాటుగానే మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతో పాటు కానీ కేంద్ర రాజకీయాలకు సంబంధించి జాతీయ రాజకీయాలతో పాటు తాజా రాజకీయ పరిణామాల మీద, వాటితో పాటు కానీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కూడా ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. మొదట సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో ఆమె పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క విస్తృత సమావేశం ప్రారంభమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.